వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. అమావాస్య సందర్భంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొత్తపేటలోని శ్రీ 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 ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు, ముఖ్య అతిథి ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, సంఘం మహారాజా పోషకులు వాస సత్యనారాయణలు ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సంఘం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ప్రతి అమావాస్య రోజున అన్నదానం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. అంతేకాకుండా సంఘం ఆధ్వర్యంలో అనేక హెల్త్ క్యాంపులు, సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు. సంఘం అధ్యక్షులు మాడూరి శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శి ఆత్యం సత్తయ్య గుప్తా మాట్లాడుతూ సంఘం సభ్యులు, దాతలు, సంఘం పోషకులు, మహారాజా పోషకులు సహాయ సహకారాలతో నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సమాజ సేవ చేయాలనుకునే ఆర్యవైశ్యులు మా సంఘంలో సభ్యులుగా చేరాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి ప్రభాకర్ గుప్తా, సంఘం సలహాదారులు ఎల్వి కుమార్ గుప్తా, శ్రవణ్ కుమార్, ప్రాజెక్టు చైర్మన్ రేణిగుంట శ్రీనివాస్ గుప్తా, కో కన్వీనర్ అర్వపల్లి శ్రీనివాస్ గుప్తా, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమావాస్య అన్నప్రసాద వితరణ జరుపుకుంటున్నాము. గత 8 సంవత్సరంల నుంచి ప్రతి నెల విరామం లేకుండా ఈ అన్నప్రసాద వితరణ, అమావాస్య అన్నప్రసాద వితరణ జరుపుకుంటున్నాము. మరి ఈరోజు అన్నప్రసాద వితరణకి వాస సత్యనారాయణ అన్నగారు ముఖ్య అతిథిగా వచ్చినందుకు ప్రత్యేక శుభాకాంక్షలు, స్వాగతం పలుకుతున్నాము. మరి ప్రతిసారి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, గౌరవ అతిథిగా మన ఎమ్మెల్సీ దయానంద్ అన్నగారు కూడా ప్రతి నెల వచ్చి మమ్మల్ని అందరినీ, మా ఆర్యవైశ్య సంఘం కొత్తపేటను ఆశీర్వదిస్తారు. మరి ఎల్వి అన్న కూడా మాకు చేదోడు వాదోడు, మంచి అడ్వైజరు, గుడ్ అడ్వైజర్. నిజంగా మాకు దొరకడం కూడా మేము చేసుకున్న పుణ్యం. చాలా చాలా సంతోషం మాకు. ఎందుకంటే ప్రతిదీ ఒక అడ్వైజర్ కరెక్ట్ ఉన్నారు అనుకోండి, అందరూ కరెక్ట్ ఉంటారు. అధ్యక్షులు కరెక్ట్ ఉంటారు, మన టీం కరెక్ట్ ఉంటారు, అందరు కరెక్ట్ ఉంటారు. అట్లా మా అడ్వైజర్ ఎల్వి కుమార్ అన్న గారు. మరి ఈ కార్యక్రమానికి మా ఆర్యవైశ్య సంఘం టీం కూడా, మన జనరల్ సెక్రటరీ సత్తయ్య అన్న, ట్రెజరర్ ప్రభాకర్ అన్న, అన్నప్రసాద వితరణ ప్రాజెక్ట్ చైర్మన్ రేణుగుంట శ్రీనివాస్ అన్న, అరవిపల్లి శ్రీనన్న, మరి అమర్ అన్న, కర్ణాకర్, వెంకటేశ్వరరావు అన్న, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన శ్యామ్ అన్న, గోపి అన్న, ప్రతి ఒక్కరు కూడా ఎంత సహకారం చేస్తారంటే నాకు నిజంగా కూడా నాకు ఎంత హ్యాపీ. నాకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఉన్నా ఇక్కడికి రాగానే వెళ్ళిపోతాయి. అంటే చెప్పలేము అంటే అమ్మవారి కృప. ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అమావాస్య పితృదేవతలకు శుభసూచకం. పితృదేవతల ఆశీస్సులు దక్కడానికి ఇదొక మార్గం అని చెప్పని చరిత్రలో ఉంది మనకి. దాని అనుగుణంగానే ప్రతి అమావాస్య రోజు మా కొత్తపేట ఆర్యవైశ్య టీము ఏదైతే ఈ కార్యక్రమం చేపడతా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం వాస సత్యనారాయణ గారు ఈరోజు కార్యక్రమం అతిథిగా రావడం, ప్రత్యేకించి మా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ ఏకైక ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గారు మంచి హృదయంతో, మంచి మనసుతో ప్రతి కార్యక్రమంలో పాల్గొని నేనున్నాను మీ వెనకాలని చెప్పడం మాకు చాలా సంతోషం. వారి రావడం హృదయపూర్వక స్వాగతం. ఇక్కడ అంత కుటుంబ సభ్యులు, ఇక్కడ నేను పెద్ద, నేను చిన్న అనే భావన లేకుండా మరి మా అన్న నడిపించుకొస్తున్నాడు. అందరం కలిసి ఒక కుటుంబంలో కలిసి మంచి కార్యక్రమం ముందుకు తీసుకుపోవాలనే భావనతో చేస్తూ ఉన్నాం. మరి ఎంతోమంది ఇది ఈరోజు అన్నదానం అనేది చాలా స్వీకరిస్తూ ఉన్నారు. పవిత్రమైన మహంకాళి దేవాలయం సన్నిధిలో అందరికీ భోజన వస్తు కలగజేస్తూ ఉన్నామంటే మా అందరికి కూడా మంచి సంతోషంగా ఉంది. మరి వాసన్న నేతృత్వంలో అనేక కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి. ముందల మంచి చక్కని షెడ్ నిర్మాణం అయింది. మరి వాసన్న ఆలోచన మంచి, ఇక్కడ ఒక బ్యాంకెట్ హాల్ లాగా ఒక మంచి షెడ్ లోపల నిర్మాణం చేయడం కూడా వారి తలంపు ఉంది. దయానంద్ గారు వారు పూర్తిగా మీరు కనుక అలాంటి కార్యక్రమం చేపడితే నా వంతు సహాయ సహకరిస్తారని ముందుగానే చెప్పడం నిజంగా మాకు శుభసూచకం. మా అందరికి కూడా ఏమైనా కూడా అల్టిమేట్గా సమాజానికి, ప్రజలకు, మన వైశ్యులకు ఏ రకంగానే ఉపయోగపడుతూ మన జన్మ సార్థకం అవుతుంది. అదే బాగుంది తప్ప వేరే కాదు. మరి కొత్తపేట సంఘం తరఫున అనేక కార్యక్రమాలు, వైద్య, విద్య, ఆరోగ్య అన్ని కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. మరొక్కసారి మా కొత్తపేట సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం విజయజేస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్తపేట వైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు. ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ మరియు రంగారెడ్డి డిస్టిక్లో అన్నదాన కార్యక్రమాలు సుమారుగా ఒక 50 స్థలాలలో
అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమంలో మన అన్నదానం ప్రతి ఒక్కరికి కూడా దగ్గర 45,000 నుంచి 50,000 మంది వరకు కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఉండడం కూడా ఉంటుందని కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ముందు కూడా మన కొత్తపేట ఆర్యవైశ్య సంఘం తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు వైద్య విద్య ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయాలని, దానికి అన్నిటికి కూడా నా యొక్క సహకారం ఉంటుందని, అదేవిధంగా ఇందులో ఒక షెడ్ వేయాలని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. దానికి చైర్మన్ అయిన ఎల్వి కుమార్ గారిని కూడా ఆ షెడ్కు చైర్మన్గా నియమించాలని కోరుతూ, ఎందుకంటే వారు సమర్థుడు. ఇంకోటి ఏంటంటే వారు ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళ ఇంట్లో నడిపడం అంటే అది ఆ విషయము ఎవరికి కూడా సాధ్యం కాదు. అదేవిధంగా అంబులెన్సు ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొన్న కూడా 12 రోజులు కంటిన్యూగా మన కాళేశ్వరంలో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. దానికి కూడా దగ్గర ఆనాడు వరకు కూడా ఈ 12 రోజులలో ఒక 50,000 మందికి కూడా వారు అన్నదాన కార్యక్రమం రోజు నిర్వహించడం జరిగింది. వారికి కూడా మీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. అదేవిధంగా మన వాసు గారి ఆధ్వర్యంలో వారి టీం కూడా ప్రత్యేకంగా బాగా గట్టిగా వారు వచ్చిన తర్వాత మంచిగా గట్టిగా ప్రతి ఒక్క కార్యక్రమము అందరితోని కలిసిమెలిసి ఉండడము, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండడము, వారు ఎవరు ఏ ప్రాబ్లం ఉన్నా కొత్తపేటలో వారికి ఇమ్మీడియట్గా అటెండ్ కావడము. ఇంకోటి స్థానికంగా కూడా నేను ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నాను. ఆ ఎమ్మెల్సీగా మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా తెలియజేయండి. ఏ అవసరం ఉన్నా గవర్నమెంట్ ద్వారా కూడా ఏదైనా ప్రాబ్లమ్స్, హాస్పిటల్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తెలియపరచండి. తప్పకుండా నేను మీ అందుబాటులో ఉండి మీకు సహాయ సహకారాలు అందేయడానికి మీకు, ఎందుకంటే నేను ఇక్కడ టోటల్ లోకల్ నివాసిని, తప్పకుండా సేవ చేయడానికి నేను ముందుంటానని తెలియజేస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మన కొత్తపేట ఆర్య సంఘానికి, వారి సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై హింద్, జై వాసవి. మరి ఈ ఆర్య సంఘం కొత్తపేట అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా మరి 7 ఏళ్ల నుంచి నిర్విరామంగా కొనసాగుతుంది. ఎందుకంటే 7 ఏళ్ల నుంచి అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి ప్లానింగ్తో ఎప్పుడు కానీ అందరూ ఒక టీమ్ ఎఫర్ట్ తీసుకొని ఎప్పుడు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు కానీ 300 నుంచి 500 మంది అన్నదానం చేస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా మరి ఎన్నో కార్యక్రమాలు ఇందాకనే మన పెద్దలు వివరించారు. మరి ఇప్పుడే మరి దయానంద్ అన్నగారు షెడ్ గురించి కూడా ప్రస్తావన తెచ్చి మరి ఆ కార్యక్రమం కూడా ఇప్పుడే చెప్తున్నారు, అందుకోవడం జరిగింది. ఆల్రెడీ బయట అన్నదానం షెడ్ అయితే అనుకున్నాం ఒక 1 మంత్లోనే మరి మా అధ్యక్షులు టీం అంతా కలిసి అది నెలకొల్పడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. మరి ఇది చాలామంది సభ్యులు వస్తున్నారు, రాజపోషకులు ఉన్నారు, ఎంతోమంది కూడా జాయిన్ అయ్యి మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము, మరియు డ్రగ్ అవేర్నెస్ క్యాంప్ అని, మరియు ఇతరత్ర కూడా చాలా కార్యక్రమాలు పెట్టారు. మరి ఇంకా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండి ప్రతి ఒక్కరు కూడా మంచి టీమ్ ఎఫర్ట్ తీసుకొని చేస్తున్నారు. ముందు కూడా ఇలానే చేస్తారు. మరి చీఫ్ అడ్వైజర్గా నేను సురేష్ కుమార్ ఉన్నాను. మరి ఏ కార్యక్రమం అయినా మా ప్రతిదానికి కూడా నా సహాయ సహకారము అందించానని, ముందు కూడా అందిస్తానని తప్పకుండా మరి దీనికి ఆవరించిన నాకు కృతజ్ఞతలు. మా కొత్తపేట టీం అందరికి కూడా మరొక్కసారి ఆ షెడ్ కార్యక్రమం కూడా తొందరగా అయ్యి ఇంకొక మైల్ స్టోన్ అవుతుంది మాకు. అది మరి మంచి పర్మనెంట్ ప్రాజెక్టు తొందరలో అది కంప్లీట్ కావాలని కూడా కోరుకుంటున్నాను. మరి మా ఎల్వి అన్న గారు ముందుండి మార్గదర్శకంగా అన్ని చేస్తే బాగుంటుంది. ఈరోజు ఒక సుదినంగా భావించవచ్చు. మనము ఈ కొత్తపేట ఆర్యవైశ్య సంఘము మొదలైన నుండి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము. దానికి నేను వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్నాను, నేను సంతోషిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఈరోజు అన్ని విషయాలు చెప్పారు. ముందుగా మన సంఘం తరఫున బయట మహాంకాళి టెంపుల్ బయట ఇప్పుడు అన్నదానం కొరకు ఒక సత్రం ఏర్పాటు చేశాము. లోపల ఇంకొక షెడ్ వేయాలని చెప్పేసి పెద్ద కార్యక్రమం చేసుకోవడానికి వీలుగా అందరికి వీలు ఉంటుందని చెప్పేసి, ఎంతోమంది వీలు ఉంటుందని చెప్పేసి నిర్ణయించారు. దానికి ఈరోజు దానికి ఒక ప్రారంభము, దాని ఒక విషయం ప్రారంభమైపోయి దానికి
మా బావగారు మన ఎల్వి కుమార్ గారిని చైర్మన్గా నియమించారు. దానికి చాలా సంతోషము. తర్వాత ఈ సందర్భంగా ఈ నెల మా పెళ్లి రోజు సందర్భంగా నేను ఈ మహాకాళి టెంపుల్లో షెడ్ నిర్మాణం కొరకసి ఒక 10,000 రూపాయలు నేను ఇవ్వదలుచుకున్నాను. దానికి అమ్మవారి దయ అని చెప్పేసి తలుస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదము. అలాగే ముందుగా ఇప్పుడు ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా నన్ను సత్కరించినటువంటి మా బావగారు శ్రీ బొగ్గారపు దయానంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే శుభాకాంక్షలు తెలిపినటువంటి అందరికీ కూడా మరొకసారి నమస్కారం చేస్తూ సభ్యులకు మా కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 6 సంవత్సరాల కొత్తపేట అమావాస్య అన్నదానం కార్యక్రమంలో భాగంగా మా న్యూజిలాండ్ నుంచి మా అన్నయ్య గుమ్మడివల్లి నాగేశ్వరరావు గారు మహారాజా పోషకులుగా ఈరోజు రాశారు. మా ఎమ్మెల్సీ దయానంద్ అన్న గారు, మా ఎల్వి కుమార్ గారు, మా బొగర వెంకటేశ్వరన్న, మా శ్యామన్న, మా రేణుకుల శ్రీనివాస్ అన్న, మా శివరన్న, మా తాళ్ళపల్లి ప్రభాకరన్న, మా శ్యామన్న, మా సత్తన్న, మా వసంతన్న గారు సమక్షంలో ఈరోజు నేను ఇంకా మ్యాక్సిమం మా కొత్తపేట ఆర్యవైశ్య సంఘానికి మెంబర్స్ని చేస్తాను. మహారాజా పోషకులు కూడా నేను చేస్తాను. ఇప్పటికి ఒక 15 మంది మెంబర్స్ని చేసిన. రేపు కూడా ఇంకా కొత్త సభ్యుని చేపిస్తున్నాను. నేను నా వంతు సహకారము ఎప్పుడు కొత్తపేట ఆర్యవైశ్య సంఘానికి మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కూడా మా వంతు సహకారం ఆర్యవైశ్య సంఘం నుంచి కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ మహోత్తరమైన జన్మ భగవంతుడు మనకు ప్రసాదించినందుకు దాన్ని సార్థకత చేసుకోవాలంటే దానం, ధర్మం, పుణ్యం, పురుషార్థం ఉంటేనే ఆ జీవితం ధన్యమవుతుంది, చరిత్రకం అవుతుంది. అందుకోసమే నేను నా వంతు సహాయ సహకారాలు ఆర్యవైశ్య సంఘానికి మరియు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కూడా మేమిద్దరం సంయుక్తంగా మేము కార్యక్రమాలు చేపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దలందరికీ నమస్తు మంజరి.